చాలామంది గర్భాపస్య అనే పేరు మీదన చాలా హడావిడి చేస్తున్నారు. ఇంతమందిని మేము మార్చేసాం, ఇంతమందిని మేము ఇది చేసామని అంటున్నారు. మనిషిని మార్చడం, మతం మార్చడం గొప్ప కాదు, మనసుని మార్చడం గొప్ప. ఎందుకంటే మతం మారినంత మాత్రాన మనసు మారకుండా ఉంటే ప్రమాదమే. వ్యక్తిలో ప్రవర్తన మారాలి. ఎప్పుడైతే మనసు మారుతుందో అప్పుడు బ్రతుకు మారుతుంది. ఎప్పుడైతే మనసు మారుతుందో కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే మనసు మారుతుందో సమాజంలో ఒక గౌరవం, సమాజంలో ఒక మర్యాద, సమాజంలో ఒక మంచి పేరుని మనం పొందుతాం. ఎప్పుడైతే మనసు మారుతుందో మన జీవన విధానం, జీవన శైలి మారుతుంది. ఇప్పుడు చెప్పండి, మతం మారడం గొప్ప. అందుకే దేవుడు కూడా మతం మారడం గురించి సపోర్ట్ చేయడు బైబిల్ గ్రంథంలో. మతం మారడం కాదు. ఎందుకంటే యూదులు ఉన్నారనుకోండి, యూదులు ఎలా ఉంటుందంటే మతం మార్చాలి అనే అభిప్రాయంతో ఉంటారు. ఎప్పుడు చూసినా మతం మార్చాలనే అభిప్రాయంతో ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మతం మార్చడం కాదు, మనసు మారాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మతం మార్చాలి అనేటటువంటి తాత్పర్యాన్ని క్రైస్తవులు విడిచిపెట్టాలి. మనకు ముఖ్యమైనది మతం మారడం కాదు, మనసు మారాలి. మనసు మారుతుందో అప్పుడు జీవితంలో గొప్ప మార్పులను మనం చూడగలం. ఈరోజు మత మార్పిడి అంటున్నారు, కానీ క్రైస్తవులు మత మార్పిడిని చేయటం లేదు. వాస్తవం, మతం మార్చడానికి మనం ఎటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. ఒక వ్యక్తి మనసు మారాలి, తన బ్రతుకు మారాలి, తన స్థితి మారాలి అనేటటువంటి దృక్పథంతో క్రైస్తవుడు తాపత్రయపడుతున్నాడు. ఈ మతం మారడం గొప్ప కాదు, మనసు మారాలి. మనసు మారడం ద్వారా మాత్రమే పరిస్థితులను, స్థితిగతులను మనం మార్చుకోగలం. అటువంటి జ్ఞానోదయం, అటువంటి భావన, అటువంటి మనసు మార్పిడి క్రైస్తవ్యంలో కలగాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.